అనిల్ అంబానీ సారథ్యంలోని అడా గ్రూప్ కోరికలు విని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవాక్కైంది. విశాఖపట్నంలో 5,000 కోట్లతో నౌకాదళానికి అవసరమైన యుద్ధ పరికరాల కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటూ గత ఏడాది ప్రకటించిన అడా గ్రూప్ ఏపీ ప్రభుత్వం ముందు గొంతెమ్మ కోరికలను ఉంచింది. తాము నిర్మించే కర్మాగారానికి తొలుత 1000 ఎకరాలు కావాలన్న అడా గ్రూప్ ఆ తర్వాత దానిని 2,000 ఎకరాలకు పెంచింది. అది కూడా ఉచితంగా కావాలంటూ ఏడాదికి ఎకరానికి రూపాయి అద్దె చొప్పున 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని కోరింది. అయితే ఇక్కడతో కోరికల చిట్టా అయిపోలేదు. తాము కోరినట్లు భూమి ఇస్తే మొదట 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని పేర్కొన్న సంస్థ అందులో 20% పెట్టుబడి రాయితీ కావాలని మరో మిలికి పెట్టింది. అంటే 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వమే ఎదురు సమర్పించుకోవాలన్నమాట. వీటితో పాటు స్టాంప్ డ్యూటీ నుంచి అన్ని రకాల పన్ను మినహాయింపులు కావాలని డిమాండ్ చేసింది. యూనిట్ విద్యుత్ను 2.5 చొప్పున 25 ఏళ్ల పాటు ఇవ్వాలని, 25 ఏళ్ల పాటు నీటిని ఉచితంగా సరఫరా చేయాలంటూ గొంతెమ్మ కోరికలు కోరింది. తాము కోరిన ఈ సౌకర్యాలు కల్పిస్తే రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పేరుతో కర్మాగారం ప్రారంభించి ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 6,000 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. అంతేకాదు కొత్తగా తీసుకునే ఉద్యోగులకు శిక్షణా కాలంలో తొలి 2 నెలల జీతాన్ని ప్రభుత్వమే చెల్లించాలని ప్రతిపాదనలో పేర్కొంది. రిలయన్స్ కోరికల చిట్టా చూసి విస్తుపోవడంతో ఏపీ సర్కారు వంతుకాగా అవాక్కవడం అధికారుల వంతైంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా ఆశావహ దృక్పథంతోనే ఉంది. కంపెనీ ప్రతిపాదనలపై పరిశీలనకు ఓ కమిటీని నియమించింది. అచ్యుతాపురం మండలంలో ఎకరా భూమిని 17.5 లక్షల చొప్పున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రాజెక్టు పట్ల ఆసక్తి కనబరుస్తున్న ప్రభుత్వం వీలైనంత హేతుబద్ధంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. సిఎస్టీ, జీఎస్టీలపై 7 ఏళ్ల వరకు 100% రాయితీ ఇచ్చేందుకు అంగీకరించింది.